ఇప్పుడు పోతారంటే బిజినెస్ ఆ దయ్యాలలాగే వేసుకొని వచ్చి మన గుళ్ళలకు పోతారంటే అమ్మవారికి రక్షణ. కానీ ఇప్పుడు పోతారని చూసి పిల్లలు భయపడుతున్నారు. మన పురుషోత్తం రాముడు కలిసినట్టు ఇవాళ దినంలో మాకు ఇవాళ రాముడు కళల కాదు, ఇప్పుడు రియాలిటీ మాకు పురుషోత్తం రాముడు కలిసినట్టు వీళ్ళే అనిపిస్తుంది. మాకు మన ఒక కోరిక, ఒక 20 ఏళ్ళ నుంచి నాకు కోరిక ఉంది సార్తోని మాకు ఒక తిండి తీసుకోవాలని. ఇలా మాకు తీరింది, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మాకు అందరికీ నమస్కారం, ఆషాఢం శుభాకాంక్షలు. మా సార్ దగ్గరికి వచ్చిన ఈరోజు నాకెంతో మా అభిమానం, మా రాజాసింగ్ సార్. మాకు ఆ సార్ని ఇవాళ పురుషోత్తం రాముని కండ్లారా చూసినట్టు నాకు ఎంతో ఆనందం తట్టుకోలేకపోతున్నా. ఆ ఆనందంలో ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు నేను. ఇవాళ రేపు పోతురాజులు అంటే గ్రామాన్ని కాపాడేవాడు పోతురాజు, మన అమ్మవారి దగ్గర ఊకున్నోడు పోతురాజు. ఆ పోతురాజు అనేది పసుపు కుంకుమతోని తయారయ్యి మన గ్రామాన్ని కాపాడేయాలి, మన హిందూ ధర్మంని కాపాడాలి. ఆ పొలిమేర కాసే పోతలింగడు అంటే ఆ పొలిమేర కాసే పోతలింగడు కట్టు ఓతువాడు కన్న కొడుకు పెట్టు ఓతువాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు జోడ వీరవ్వలు వేసుకొని వస్తుంటే దయ్యాల భూతాలు కామిని కమ్ముకొని పిశాసులు పారి పన్నె లామెల దూరం వెళ్ళిపోతాయి. అటువంటి పోతురాజుని ఏం చేస్తున్నారంటే మన ఈ పోతురాజు లోక కళ్యాణం గురించి వచ్చిండు, పోతురాజు కాపాడడానికి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు దయ్యాల భూతాలలాగా వచ్చేసి ఈడికలాడు పెయింట్లు వేసుకొని దయ్యాలలాగా ఎంటకలు ఈరపోసుకొని ఆ దయ్యాలలాగా వచ్చి అందరికి బొట్లు పెడుతురు, ఆ గుళ్ళలకు వచ్చిరు. ఒక టైంలో పారదోలనికే పోతురాజులు వచ్చి ఇప్పుడు పారదోలిన పోతురాజుల వెంబడి దయ్యాలను తీసుకొని వస్తురు. ఆ సార్ దగ్గర నేను మనవి చేసుకుంటున్నా ఏంటంటే మీరు కూడా 2 మాటలు చెప్పాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడని నేను కల్లారని నేను ఎంతో చెప్పుకుంటూ వస్తున్నా, వీడియోలలో ఎంతో జమానని చెప్పుకుంటూ వస్తున్నా. ఈ పోతురాజులు అనేది మన గ్రామాన్ని కాపాడేవాడు పోతురాజు. ఆ పోతురాజుని కించపరిచినట్టు చేస్తుర్రు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి అందరు ఖండించాలి. అటువంటి పోతురాజులను మళ్ళీ వేయకుండా చేయాలని నేను మనసారా కొడుతున్నా. ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు గోలిపుర. ఈరోజు మన ఓల్డ్ సిటీ విజయ్ కుమార్ గారు దాదాపు 33 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక పోతరా చేసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పోతరాజుగా ఆయన తయారవుతారు. అందరికీ ఒక మంచి సందేశం కూడా ఇస్తారు. దాదాపు 33 ఇయర్స్ అయిపోయింది. ఆయన చెప్పిన కొన్ని బాధలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పోతరాజు అంటే పసుపు కుంకుమ ఒకవేళ అప్పుడు పెట్టుకొని ఒక అమ్మవారికి రక్షణ, గ్రామానికి రక్షణ అంటే నిజమైన పోతరాజు ఏ విధంగా ఉంటుంది ఒకప్పుడు చూసాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు పోతరాజు అంటే బిజినెస్ అయిపోయింది. పోతరాజుని గతంలో చూస్తే పిల్లలు పోయి ఆశీర్వాదం తీసుకోవాలని ఒక భావన ఉండేది కదా సార్. మేము కూడా చిన్నప్పుడు పోతరాజు వస్తే ముందుకు వెళ్ళాలి, కాలు మొక్కాలి, అదే పోతరాజు పసుపు కుమ్మిట్లా చేసి మాకు తిలకం పెట్టాడు. కానీ ఇప్పుడు పోతరాజు చూసి పిల్లలు భయపడుతున్నారు. అంటే పోతరాజు లాగా ఒక దయ్యం లాగా తయారవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ పోతరాజు ఈ రూపం, ఈ రేటు ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఒక బిజినెస్ రూపంగా పోతరాజుని ఆ విధంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా మా పోతరాజులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజమైన పోతరాజు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా మీరు తయారైతే పబ్లిక్, పిల్లలు, అమ్మ, అక్క, చెల్లెలు అందరూ వచ్చి మీతోని ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు దయ్యాల్లాగా తయారైతే మీకు చూసి అందరూ ఉట్టిపోతారు. రిక్వెస్ట్ చేస్తున్నా, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. ఇవాళ మా విజయ్ కుమార్ పోతరాజు గారు వచ్చినారు. ఓల్డ్ సిటీ పోతరాజు గారు విజయ్ కుమార్ అంటే అందరూ కూడా గుర్తుపడతారు. దాదాపు 33 ఇయర్స్ నుంచి ఆయన పోతరాజుగా ఆయన తయారవుతారు. గోల్కొండ కూడా చాలా, ఆయన గౌలిపుర, సుల్తాన్ షాయి, ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో ఆయన ఫేమస్ ఉన్నాడు.
ఇవాళ ఆయనకి సన్మానం చేసే ఆ అదృష్టం మాకు వచ్చిందంటే Yes. చాలా చాలా ధన్యవాదాలు. థాంక్స్.